నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. మరి ప్రస్తుతం సిరిసిల్లో ఉన్నాం. సిరిసిల్లలో ఎందుకున్నామంటే గత 6 నెలలుగా 6 నెలలుగా సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. నేత కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. మొన్నటికి దాదాపు 5 నేత కార్మికులు, ఈ రోజు కూడా సిరిసిల్ల రాజీవ్ నగర్లో ఒక నేత కార్మికుడు ఉపాధికారు ఆత్మహత్య తెలిసింది. ఈ సందర్భంగా నేత కార్మికుల అసలు వారు ఆవేదనైంది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నేత కార్మికుల సమస్యలపై కంటితుడుపు చర్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి నేత కార్మికులు సిరిసిల్ల నేతలతో మాట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ నమస్తే, ఏదైనా సమస్య ఏంటంటే ఇక్కడ మాకు శాంతి నేత కార్మికులకు ఉపాధి లేదు. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఎప్పుడు కదా 360 రూపాయలు పడలేదు ఇక్కడ. ఉగాది ముందు వచ్చింది కదా మీరు శాఖ కమిషనర్ లేదన్నా, ఎవరు ఏం చెప్పినా మాట వరకు అయిపోయింది. ఇప్పటి వరకు మాత్రం మాకు ₹1 పని లేదు. 6 నెలలు తిరుగుతా ₹1 పని లేదు. చాలా మంది ఓటర్ల జీతం 100, 200 లేకపోతే జీతం ఉండి ఏదో బతుకుతారు కానీ ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మీద బాధ కలిగినప్పుడు ఆత్మహత్య అంటే ఏం పని లేదు. ఒకటి, నేను ఇక్కడ పుట్టి పెరిగింది సిరిసిల్ల, నాకు వేరే పని రాదన్నా. సాంచల పని తప్ప నాకు వేరే పని రాదు. ఏదో పెట్టుబడి పెట్టి పని చేసుకుందామన్నా కూడా అంత ఓకే మా దగ్గర లేదు. పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మాకు లేదు. కాబట్టి మేము సాంచల బతికినాం. గత నేను 48 సంవత్సరాలు ఉంటా. నేను కంటెంట్ సాంచలంలో ఎదిగిన మొత్తం నా జీవితంలో సాంచలకు అంకితం అయిపోయింది. కాబట్టి వృత్తి కాబట్టి దీంట్లో మాకు వేరే రూట్ తెలియదు. ఇప్పుడు ఏమైనా చేద్దామన్నా మొబైల్ నొప్పులు, నడుపు నొప్పులు ఉన్నాయి, ఏ పని చేయలేకపోతున్నాం. ఏదో పిల్లలు సాధన అనుకుందాం అంటే ఈ 5-6 మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొత్తానికే మాకు కొద్ది గొప్ప నడిచింది సార్. బతుకమ్మ వల్ల కొద్దిగా బతికినాం. తర్వాత 4 నెలలు బతుకమ్మ నడుపుతున్నప్పుడు సార్ ప్రతి సంవత్సరం కూడా ఒక 6 నెలలు అటు ఇటు నడిచిన 4 నెలలు బతుకమ్మ నడిపినాం. అప్పుడు మాకు ఇంత ఉపాధి కలిగింది, భార్య పిల్లలు చదువుకున్నాం, పర్లేదు సార్. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మొత్తానికి సిద్ధిగా పగబట్టినట్టు చేస్తున్నారు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ తేజ మహేంద్ర నాయకులు అందరూ సిరిసిల్లను పగబట్టారు. సిరిసిల్ల నేత కార్మికుల మీద పగబట్టారు. ఓటేయలేదని కేటీఆర్కి ఓటేసాడు. మా ఓటు శాతం మూడోసారి పడగొట్టిన నేత కార్మికులు మమ్మల్ని మాకు ఓటు రాలేదు అనే ఉద్దేశంతో కక్ష కట్టి మా మీద ఈ రకంగా ఈ రోజున చనిపోయే పరిస్థితి చెప్తున్నారు. కొత్తగా రాజీనామా చనిపోయినా నేత కార్మికులు ప్రభుత్వాన్ని మీరు సావద్దు బతకాలంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తలేము. మాకు చచ్చిపోయినకి ఇచ్చే పైసలద్దు, ఏదో ఉచితాలు అవసరం లేదు. మాకు పని తప్పించండి, పని కావాలి అంతే. మేము ఉచితంగా ₹1 ఇయ్యం. మాకు పని కావాలి సార్. పని చేసుకుని బతికే శక్తి ఉంది. మేము సాధారణ రోజు పని చేసుకుంటాం. సాధారణ వాళ్ళకి వస్తే పని కల్పించండి. మాకు ఉచితాలు అవసరం లేదు. ఏదో రేషన్ ఇస్తాను అది ఇస్తాను అంటే హామీలు అవసరం లేదు. ఉచిత హామీలు అవసరం లేదు సార్. ఓన్లీ వర్క్ ఇస్తే సరిపోతుంది. బతుకుతాం, కష్టం చేసుకుని బతుకుతాం. బాగా తేడా సార్. 100కు 100 తేడా. గత ప్రభుత్వంలో బతికినాం, ఎంతో అంతో బతికినాం, మంచిగా బతికినాం. గత ప్రభుత్వంలో బతికినాం. అబద్ధం ఆడితే పద్ధతి కాదు సార్. మేము తిన్నాం కాబట్టి గత ప్రభుత్వంలో బతుకమ్మ చర్యల వల్ల మాకు బతికినాం. ఇప్పుడు డిజైన్లు కాబట్టి డిజైన్లు వేసినాం. మేము మా అన్న డిజైన్ మాత్రమే, ఏ డిజైన్ మాత్రమే ఉండే. అప్పుడు ₹10 వచ్చినాయి, తిన్నాం. మా భార్య పిల్లలు పోషించుకున్నాం. మాకు మిగలకపోయినా మామూలుగా బతికినాం. కానీ ఇప్పుడు ఈ 5 నెలల అసలు మొత్తంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే నుండి మొత్తానికి మార్కెట్ లేదని మొత్తం చేయకండి అందరూ బంద్ పెట్టుకున్నారు. ఈ 5 నెలలు ₹1 పని చేయలేదు సార్. మొన్న మా బిడ్డ పెళ్లి చేసిన 4 నెలల కింద ఇప్పటి వరకు ఒక పని లేదు. అప్పులో వస్తుంది మళ్ళీ ఇంటికి. అప్పు పెళ్లి చేసిన ఇప్పుడు అప్పులో అడుగుతున్నారు, మిద్దులు అడుగుతారు. ఇంకో 2-3 నెలలు అసలు అడుగుతారు. క్రికెట్ సార్ మొత్తంగా పని లేదు. ఛాయ్ కావాలంటే ₹5, ₹10 లేని పరిస్థితి కదా నేత కార్మికులు. రోడ్డు పడరు. ఏదో నగరంలో ఏ పని వీలు కాదు.
చిన్నప్పటితో ఇదే పని ఉంది కాబట్టి ఏ పని చేసుకోవడానికి మాకు వీలైతే లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టి చిన్నో అనుకోవడం నమ్మదామన్నా మాకు బాగా స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేక వెనుకబడిపోయి రోడ్ల మీద ఎదురైతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం పైన. ఎందుకంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం కాదు, నేత కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు కోల్పోతే ఎవరు చూస్తారు అదే సార్. కాబట్టి ప్రభుత్వం అసలు స్పందించాలి. మా కార్మికులు దయచేసి రేవంత్ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎట్లయిపోయిందన్నా మేము 10-15 ఏళ్ళకి ప్రభుత్వం రాసిన లేత లేచిన గద్దరు రాజ్యం ఆ గద్దరు అది ఇప్పుడు నిజమైంది శిక్షలో అన్న చెప్పడన్నా అన్న స్పష్టంగా చెప్పండి. ఈరోజు మరి సిరిసిల్ల నేతన్నల కేకలు మరి ఉన్నటువంటి గత 6 నెలల నుంచి సిరిసిల్ల పరిశ్రమ పూర్తి స్థాయిలో చీరలు వేల సంది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బంద్ ఉంది. అందులో భాగంగా పని లేక ఎన్నో వేల మంది కార్మికులు ఓట్లు పడ్డారు. మరి దీన్ని ఆసరాగా చేసుకుని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు పద్మశాలి జేఏసీ వ్యవస్థాపకులు వాసర లక్ష్మీనారాయణ రావడం చాలా కార్మికుల పక్షాన వచ్చి ఈరోజు మాట అనేటువంటి చర్చ పెట్టి ఈరోజు ఈ కార్మికులకు ఈ అవకాశం కల్పించిన వారు హృదయపూర్వక పద్మశాలి సిరిసిల్ల సిరిసిల్ల కార్మికుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో భాగంగా ఏంటంటే 2018 నుంచి వెళ్ళి మాకు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు అనేటువంటిది తీసుకొచ్చారు. 18 కానివ్వండి, 19, 20, 21, 22 దాదాపు మొన్నటిదాకా బతుకమ్మ చీరలను తీసుకొచ్చి ఒక 3 నెలలే పూర్తి స్థాయిలో పని కల్పించి మిగతా 9 నెలలు మేము పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. ఎందుకంటే అంతకుముందు 2000 గత చూసుకుంటే 2000 నుంచి అంతకుముందు నేను దాదాపు ఇప్పుడు చేయబట్టి ఈ పరిశ్రమలో పనిచేయబట్టి దాదాపుగా 35 సంవత్సరాల అనుభవం ఉంది. 35 సంవత్సరాల కార్మికులుగా పనిచేస్తున్నా. ఇలా ఈ ప్రభుత్వాలే కాదు, గత ప్రభుత్వాలే కాదు, దాదాపుగా 1999లో అప్పటి నుంచి వెళ్ళి మాకు 2018 దాకా ఒక మధ్యలో కొన్ని సుడ్డీలు ఉండే అభివృద్ధితో పోయాయి. అందులో బాగా మాకు తెల్లబట్ట ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల స్థానికంగా పోస్తాం ప్రత్యేకంగా తెల్లబట్ట నడిచేది మీటర్కు ఆ రోజుల్లోనే ₹20 చేసినటువంటి యజమాన్యాలు ఆ బట్ట నడిచేటువంటి బట్ట కనుమరుగైపోయింది. ఆ బట్ట పోవడం వల్ల ఈ బతుకమ్మ చీరలు చేయడం వల్ల ఆ బట్టను పూర్తి స్థాయిలో బంద్ చేయడం జరిగింది యజమాని. దానివల్ల ఈ బతుకమ్మ చీరలు వచ్చినందుకు ఈ బతుకమ్మ చీరలతోటి మాకు ఉపాధి పొందుతున్నారు అనే ఆలోచన తప్ప 3 నెలలే. అందులో 3 నెలల పని 3 నెలల్లో 1 నెల సెట్టింగ్ 3 నెలలే ఒక పని. ఆ 3 నెలలే మాకు పని. ఆ 3 నెలల 15 రోజులు సాధ్యం ఆ డిజైన్ ప్యాటర్న్ సెట్టింగ్ చేయడానికి పని. ఆ 1 నెల 20 రోజులు దాదాపు 20 రోజులు 20 రోజులు దానికే పోతుంది. దాదాపు నడిచినటువంటి 2 నెలల 15 రోజులే బతుకమ్మ చీరలు నడిచింది. మిగతా ఉన్నటువంటి 9 నెలలు కూడా మళ్ళా ప్రోగ్రాములు లేక ఇది అని అది అని పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు సుద్ధా దాదాపు 6 నెలల నుండి ఏం పనులు లేక నిరాధారంగా కొంతమంది ఎవరి కోరిన విధంగా వారి పనులకు పోవడం జరుగుతుంది. ఆ పనులకు కూడా దాదాపు చేసి అలసిపోయి దాదాపు వయసు పైబడ్డ వారు దాదాపు 55-56 పైచిలుకున్నటువంటి కార్మికులను వాళ్ళ సుద్ధా మరి ఇవ్వడం లేదు. ఎక్కడికి పోయి అడిగినా ఎవరు మీరేం చేస్తారా, మీరు వయసు అంతా అయిపోయింది, మాకు విధానం కావాలనేటువంటి సందర్భం కూడా వారు కోపలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను ప్రభుత్వాలను విమర్శించలేను, యజమానులను విమర్శించలేను. ఉన్నటువంటి మా కార్మికులకు పూర్తి స్థాయిలో పని కల్పించండి. మరి ఎందుకంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి పూర్తిగా రానివ్వండి. ఈ రోజు సుధా రాజుగారికి దాదాపు 6 మిత్రుడు ఒక కార్మికుడు కుడిక్యాల రాజుగారు మరణించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2000 ఆనాడు 89 2000 ఎలాంటి ఆత్మహత్య జరిగాయో మళ్ళీ అది పునరావృతం కాకుండా చూడాలని నేను పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకు మేము దేని గురించి మన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వం ఏం లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాము, పని కల్పించండి అంతే. నేనైతే మా డిమాండ్ లేకపోతే పని కల్పించకపోతే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కార్మికులు రోడ్డు మీద పడతారు. అందులో భాగంగా రోడ్డు మీద పడితే మరి ఇక ముందు ఏమైతే దాదాపు దృష్టిలో ఉంచుకొని కూడా
ఎందుకంటే ఇలాంటి ఈ రోజు ఆత్మహత్య రేపు ఇంకో జరిగిపోవచ్చు. ఇలానే జరుగుతూ ఉంటే కార్మికులు సుధా మనం ఎవరిని అదుపులో ఉంచే, ఎందుకంటే శక్తి కోల్పోతాము. ఇప్పటికే కార్మికులు ఆవేశాలతో ఉన్నారు, పనులు లేక ఇటుకాల సుధా పస్తులుంటూ మేము పస్తులుంటున్నామని వాళ్ళు బాధ నిరంతరం బాధ చెప్పుకుంటున్నారు. ఇదన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఒకటే కోరుతాను, ప్రభుత్వాన్ని కాదు, ప్రభుత్వాన్ని నేను కోరడం లేదు, ఉన్నటువంటి స్థితిలో యజమాని కోరుతున్నాను. మీరు ఏదో రకంగా ఏ చర్యలు లేకుండా మీ స్వయం ఉపాధి స్వయం ఉత్పత్తి ఏదైనా మీరు స్వయం ఉత్పత్తి చేసి మాకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని యజమాని స్థితిలో యావత్ యజమాని పూర్తి స్థాయిలో కోరుతున్నాను. నా పేరు కనకయ్య. రేవంత్ రెడ్డి గారిని మీరు మా శ్రీశైలం కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చీరలే కాకుండా అవసరం అనుకుంటే కానీ చీరలని బతుకమ్మ చీరలని మళ్ళీ కొనసాగించండి. లేకపోతే వేరే ప్రైవేట్ ప్రకారంగా ఏదో ఒక మాకు ఈ యజమానులకు అందించి జీవనోపాధి కల్పించాలని నేను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ప్రైవేట్ అంటే దాదాపు వ్యక్తిగతంగా యజమానులు ఎవరి స్థాయిలో వారు ఉత్పత్తి అంటే రకరకాల డిజైన్లు రకరకాల క్వాలిటీ తయారు చేయడం వల్ల మీరు మాకు మీరు ఉన్నటువంటి సహకరిస్తే యజమానులు సహకరిస్తే వాళ్ళతో స్వయం ఉపాధి రకరకాల డిజైన్ రకరకాల క్వాలిటీలు మెరుగైన క్వాలిటీలు మాకు తీసుకొచ్చి మరి అందిస్తే మేము పూర్తి స్థాయిలో వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించి మేము కార్మికుల పక్షాలు సుధా మేము వారికి పూర్తి చేయదని సుధా మేము బట్ట తయారు చేసిన నిరంతరం కృషి చేసి పాటుపడతామని ఇందులో భాగంగా అందరికీ ప్రతి ఒక్క కార్మికులకు చేతి నిండా ఏదైనా మీ ప్రభుత్వంలో చేతి నిండా పని కల్పించాలని పూర్తి స్థాయిలో పెట్టుకుంటున్నాను. ఇప్పటికైనా స్పందించి ఇప్పటికీ 6 నేత కార్మికులు చనిపోయింది, మరో నేత కార్మికులు అనుకోకుండా చనిపోకుండా తెలంగాణ ప్రభుత్వము ఇటు కేటీఆర్ అందరూ కూడా నేత కార్మికుల పక్షాన కృషి చేసి ఇక్కడ యథావిధిగా వస్త్రపోసి నడిచే విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ జై పద్మశంకర్.